ఈ మధ్య భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులు అంటూ వచ్చిన చాలా సినిమాలు బొక్కబోర్లా పడుతున్నాయి. భారీ యాక్షన్ సీన్లు, విఎఫ్ఎక్స్ కూడా సినిమాలను గట్టెక్కించట్లేదు. కానీ చిన్న బడ్జెట్తో వచ్చిన మంచి కంటెంట్ ఉండే సినిమాలను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మౌలి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ భారీ హిట్ అయింది. చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ మూవీ టీం వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మౌలి మాట్లాడుతూ, మా సినిమాను ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదు. ప్రేక్షకులు నిజంగా పిచ్చోళ్ళ, మీరు సినిమా నచ్చితే ఇంతలా ఆదరిస్తారా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు మొదటి రోజు 2.5 కోట్లు వచ్చాయి. అది మా మూవీ బడ్జెట్ కంటే చాలా ఎక్కువే. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. నిజంగా ఇంత ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ వారం రోజుల్లో ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. మా టీం ఇంకా షాక్లోనే ఉంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఇంతలా ఆదరిస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ప్రేక్షకులకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది అంటూ తెలిపాడు మౌలి. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో శివానీ నగరం హీరోయిన్గా చేసింది. కామెడీ సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టింది. అల్లు అర్జున్ చేసిన పనికి విజయ్ దేవరకొండ కెరీర్ మారిపోయిందట. ఈ విషయం పాతదే అయినా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. మనకు తెలిసిందే కదా, విజయ్ చేసిన అర్జున్ రెడ్డి అతని కెరీర్ను మార్చేసింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. అయితే ఈ సినిమా ముందుగా అల్లు అర్జున్ వద్దకే వెళ్ళిందట. కానీ ఆయన ఇలాంటి సినిమాలో తాను నటిస్తే ఏమవుతుందో అని వెనకడుగు వేశాడు. ఎందుకంటే తెలుగులో అప్పటి వరకు అలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా రాలేదు. పైగా స్టార్ హీరోలు అలాంటి సినిమాల్లో అస్సలు నటించట్లేదు. కాబట్టి దాన్ని వద్దన్నాడట బన్నీ. అదే కథను ఎవరితో తీయాలా అని సందీప్ రెడ్డి తిరుగుతున్న టైంలోనే విజయ్ ఆయనకు కనిపించాడు. పైగా అప్పుడే హీరోగా సినిమాలు చేస్తున్నాడు విజయ్. స్టార్ హీరోలు ఎవరు నటించరని బన్నీతోనే సందీప్కు అర్థమైంది. అందుకే కొత్త హీరో అయితేనే బెటర్ అని ఆలోచిస్తున్నాడు. ఆ గ్యాప్లో బన్నీ కలిసినప్పుడు కూడా విజయ్ గురించి ఆలోచించమని చెప్పాడట. దాంతో విజయ్తోనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సందీప్ రెడ్డి. అలా అల్లు అర్జున్ వద్దనుకున్న సినిమాతోనే స్టార్ హీరో అయ్యాడు విజయ్. ఆ మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన తర్వాత అనవసరంగా వదిలేశానే అని బన్నీ చాలా ఫీల్ అయ్యాడట. ఇలాంటి కథలు కూడా ప్రేక్షకులకు నచ్చుతాయనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు బన్నీ. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వార్ 2 డిజాస్టర్ అయిన ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమాపైనే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత దేవరా 2 కూడా లైన్లో ఉంది. ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్కు కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉంది. ఎలాంటి కథలు ఆడుతాయో ఎన్టీఆర్కు బాగా తెలుసు. కొన్నిసార్లు అది ఫ్లాప్ కూడా అవుతుందనుకోండి. అయితే ఎన్టీఆర్ అప్పట్లో ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నాడు. అదేదో కాదు, రవితేజ హీరోగా చేసిన భద్ర. బోయపాటి సీను ఈ సినిమాతోనే డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ కథను ముందుగా ఎన్టీఆర్కు వినిపించాడట బోయపాటి సీను. కానీ బోయపాటి కథ చెప్పే విధానం చూసిన ఎన్టీఆర్కు ఎందుకో అంతగా ఎక్కలేదు. మనకెందుకులే అని లైట్ తీసుకున్నాడు. అదే కథతో రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ విషయాన్ని గతంలో ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు. ఎందుకో బోయపాటి కథ చెప్పిన విధానంతోనే నేను లైట్ తీసుకున్నాను. ప్రతి సీన్ను మీదకు వస్తూ చెప్పడం, యాక్షన్ సీన్లను లీనమైపోయి చెప్పడంతోనే వద్దనుకున్నట్టు చెప్పాడు. ఒకవేళ అదే కథను గనుక ఎన్టీఆర్ అప్పట్లో చేసుంటే అప్పట్లోనే ఆయన మార్కెట్ మరింత పెరిగి ఉండేదేమో. ఎందుకంటే భద్రా సినిమా రవితేజ కెరీర్లో ఓ మైల్ స్టోన్గా నిలిచిపోయింది. మరి నట విశ్వరూపం చూపించే ఎన్టీఆర్ కూడా ఇందులో నటించి ఉంటే ఆయన క్రేజ్ వేరే లెవెల్లో ఉండేదేమో అంటున్నారు ఫ్యాన్స్. ఇదే బోయపాటితో దమ్ము సినిమా చేస్తే అది డిజాస్టర్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఏ స్థాయి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్లో హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండానే భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాంటి పవన్ కళ్యాణ్ కూడా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. అప్పట్లో పవన్ హీరోగా ఎదుగుతున్న టైంలో ఓ అదిరిపోయే కథ ఆయన వద్దకు వచ్చింది. కానీ ఆయన అనుకోని కారణాలతో ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకుంటే మరో హీరో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏదో కాదు, నువ్వే కావాలి. తరుణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా యూత్ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాతోనే తరుణ్ స్టార్ హీరోగా అవతరించాడు.
డైరెక్టర్ కె విజయభాస్కర్ ముందుగా పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ జంటగా నువ్వే కావాలి కథతో షూటింగ్ మొదలుపెట్టారు. కానీ అనుకోని కారణాలతో ఆ మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత అదే కథతో తరుణ్ హీరోగా చేశాడు. రిలీజ్ అయ్యాక యూత్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోకుండా ప్రేమికులుగా మారడం, ఇంట్లో వాళ్ళ కోసం ప్రేమను త్యాగం చేయాలని అనుకోవడం లాంటివి ఇందులో కట్టిపడేశాయి. మ్యూజిక్ అయితే ఇప్పటికీ యూట్యూబ్లో మారుమోగిపోతూనే ఉంటుంది. అంత మంచి సినిమాను పవన్ కళ్యాణ్ వదులుకున్నారు. ఒకవేళ ఆయన గనక ఆ సినిమా చేసుంటే రికార్డులు బద్దలైపోయేవేమో, కలెక్షన్లు ఊహకు కూడా అందేవి కాదేమో. గత కొన్నాళ్ళుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన చేసిన గత సినిమాలన్నిటికీ తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు తమన్ ప్లేస్లో ఆయన కొత్త సంగీత దర్శకుడితో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్తో త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఈ సినిమాలోని తమన్ ప్లేస్లో హర్షవర్ధన్ రామేశ్వర్ చేత సాంగ్స్ చేయించాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్తో చేయబోతున్న సినిమా మాత్రం అనిరుద్ధ్కి ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా త్రివిక్రమ్ తమన్ను పూర్తిగా పక్కన పెట్టినట్లు ఈ ప్రచారంతో నిజమవుతోంది. వాస్తవానికి అరవింద సమేత నుంచి త్రివిక్రమ్ తమన్తోనే సంగీతం చేయిస్తూ హిట్లు కొడుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఇటీవల ఆయన హర్షవర్ధన్ రామేశ్వర్తో భేటీ అయినప్పటి నుంచి ఈ ప్రచారానికి మరింత ఊతం లభించింది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.